హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగర్ ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే నువ్వుల లడ్డు అండి. నువ్వుల లడ్డు అంటే రెండు రకాలు ఉన్నాయి నాకు తెలిసిన మటుకైతే. ఒకటి దంచుకోవడం బెల్లంతో మెత్తగాని, సో అది కాదండి, పాకం పట్టుకునేది చూపిస్తాను ఇవాళ. సో అది ఏ విధంగా చేయాలి అనేది నా స్టైల్లో చేసి చూపిస్తానండి. నా స్టైల్ అంటే డిఫరెంట్గా ఏం చేయనండి, అచ్చం షాప్లో ఏ విధంగా స్మూత్గా టేస్టీగా ఎలా ఉంటుంది అనేది మా షాప్లో మేము ఎలా చేస్తాం అనేది మీకు ఆ రెసిపీ చూపిస్తాను. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే లాస్ట్లో ఇంగ్రీడియంట్స్ ఎంత కావాలి ఏంటి అనేది, క్వాంటిటీస్ ఎంత కావాలనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్తానండి. సో ఇంట్లో చేసుకునే వాళ్ళ కోసం, నేను ప్రొఫెషనల్గా చేసుకునే వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాను. రండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా మందంగా ఉన్న బాండీ అనేది పెట్టుకోవాలండి, అది మర్చిపోవద్దు. నేను బెల్లం వచ్చి 2.5 kg తీసుకున్నా, వాటర్ వచ్చి 2.5 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఎందుకు వాటర్ ఎక్కువ వేసుకున్నానంటే, వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బెల్లం జిగురు అనేది బాగా వస్తుందండి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. పాకం రావడానికి కూడా కొద్దిగా టైం పట్టినా కానీ ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి జిగురు అనేది బాగా వస్తుంది. ఈ విషయం మర్చిపోవద్దు. పల్లి వండలకైనా, నువ్వుల వండలకైనా, వేరే ఏ టైప్ ఆఫ్ వండలకైనా కానీ కొద్దిగా బెల్లం అనేది జిగురు ఉంటే ఉండలు అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి వేసాను, నేను నువ్వుల ఉండలు అనేది వేసాను కాబట్టి, సో అందులోనే వేసి మళ్ళీ ఇలా చూపిస్తున్నానండి మీకు. పటిక అంటారు దీన్ని. సో ఈ పటిక వచ్చి మనకి పాకం ఒక 5 minutes ఎక్కువగా నిలబడడానికని యూజ్ చేస్తున్నాము. ఈ పటిక అనేది ఏంటంటే రవ్వ రాకుండా, అంత బేగా రాకుండానండి. సో ఇది వేసిన తర్వాత రాదు అనేది కాదండి, వస్తుంది, కానీ ఒక 5 minutes టైం పడుతుంది. సో ఇది నేను ఎండింగ్లో వేసుకోవాలి, చూపిస్తాను మీకు అది కూడా. పాకం చూసారా మనకి ఏ విధంగా వచ్చేస్తుందో, ఇలా రావాలండి. సో పాకం రావడానికి టైం పట్టినా పర్వాలేదు, మనకి జిగురు అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కానీ చేసుకున్నట్లయితే. సో మీకు చూపిస్తాను చూసారా, సైడ్స్, బాండీకి సైడ్స్ మీరు రఫ్ చేస్తే మాత్రం కలపొద్దు. అలా కలిపినట్లయితే ప్యూర్ బెల్లం వాడుతున్నాం కాబట్టి అది వెంటనే రవ్వ రావడానికి అనేది అవకాశం ఉంది. సో ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. కలిపేటప్పుడు సెంటర్లోనే నేను చూపిస్తున్నాను చూసారు, ఇప్పుడు సెంటర్లో కలుపుకొని ఇలా పైకి అనుకుంటూ కలపాలి. మీరు ఎప్పుడైతే బాండికి బాగా రఫ్ చేసి కలుపుతారో పాకం అనేది పోతుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. పాకం థిక్నెస్ అనేది ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం అరిసెల పాకం పట్టుకుంటాం కదా, దాని మీద కొద్దిగా ఒక 50% ఎక్కువ ఉండాలండి. సో చూసారా బబుల్స్ అనేది ఏ విధంగా వస్తుందో, ఈ విధంగా ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను తీసుకున్న పటికలో హాఫ్ వేసుకుంటున్నాను, మిగతా హాఫ్ తర్వాత వేసుకుంటానండి. మనం దించుతామనగా ఒక 20 seconds ముందు వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే పటిక అనేది బాగా కరిగి జిగరు వస్తుందండి. పటిక తినవచ్చు, ప్రాబ్లం లేదండి. అది కూడా ఎంత తినాలో అంతే తినాలి. సో ఏంటంటే మనం 2.5 kgకి ఒక 10 grams దాకా వేసుకున్నాము. చూసారా నేను ఏ విధంగా కలుపుతున్నాను, ఈ విధంగా కలుపుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, బాండీకి మాత్రం అదేమి పెట్టి కలపొద్దు. సో మిగతా పటికి కూడా నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు ఒక 10 secondsలో మనం దించేసుకుంటామని చెప్పి మిగతా హాఫ్ కూడా వేసుకున్నాను. చూసారు ఏ విధంగా కలుపుతున్నాను. ఎక్కడ కూడా సైడ్స్ నేను రఫ్ చేస్తే కలపట్లేదు, సెంటర్లోనే దాన్ని పైకి అనుకుంటూ కలుపుతున్న పాకం అనేది. సో ఈ విధంగా మీకు అర్థమయ్యేలా చూపించాలంటే చూసారా ఎంత చక్కగా డ్రాప్స్ అనేది పడుతుంది, ఈ విధంగా రావాలి. సో మీరు ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చెక్కబడే కొద్ది ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి. సో నేను ఇప్పుడు కింద పెట్టుకున్నాను, సో కింద పెట్టుకొని కలుపుతున్నాను. చూసారా ఆయన బబుల్స్ ఎలా వస్తుందో, పాకు ఈ విధంగా థిక్నెస్ రావాలి. పటిక్ ప్లేస్లో లెమన్ అయినా వేసుకోవచ్చండి, ఒక లెమన్, హాఫ్ లెమన్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీడియం లెమన్ హాఫ్ ఇప్పుడు నువ్వులు ఫ్రై చేసి నువ్వులు వేసుకుందామండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాను, డీప్గా ఫ్రై చేసుకోలేదు, లైట్గా ఫ్రై చేసుకున్నానండి. లైట్గా పచ్చివాసన పోయేలాగా కొద్దిగా ఒక, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 50% ఇందులోనూ పచ్చిదనం అనేది పోవాలి, ఒక 50% అనేది ఉండాలి. ఎందుకంటే నువ్వులు ఉన్నప్పుడు తినడానికి బాగుంటుంది, నువ్వులు హెల్త్కి మంచిది కాబట్టి. సో ఆ విధంగానే నువ్వులు అనేది కూడా ఒకేసారి మీరు పాకంలో వేసుకోకండి, ఎందుకంటే హాఫ్ వేసుకోండి. కొద్దిగా కలిపిన తర్వాత కొద్దిగా నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా కలుపుకొని వేసుకోండి. నేను ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న పల్లి వేసుకుంటున్నాను.
సో మీరు ప్యూర్ నువ్వులతోనే చేసుకోవచ్చు, కొద్దిగా ఇలా పల్లీలు కలుపుకొని చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది ఒకటేనండి, డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. యాడ్ చేసుకోవాలా వద్దా అనేది చాయిస్ యువర్స్ అండి. నేను ఇప్పుడు దీన్ని ఒక కవర్ మీద నేను ఆల్రెడీ ఆయిల్ రాసి పెట్టుకున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఆయిల్ రాసి పెట్టుకోవాలి. మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే కవర్ అయినా పర్వాలేదు, కాకపోతే మందంగా ఉండాలి. హీట్ అనేది అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నట్టు ఉండకూడదు, మందంగా ఉండాలి. ఈ సంచి అనేది మందంగా ఉంటుంది కాబట్టి సో మనకి చేత్తో నేను ఇలా అనడానికి అనేది ఉంటుందని చెప్పి నేను ఇలాంటి సంచికి ఆయిల్ రాసి పెట్టుకున్నా. లైట్గానే, ఎక్కువ రాసుకోవద్దు, లైట్గా రాసుకోండి. ఆయిల్ నెయ్యి అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఆప్షనల్ ఇన్ని. సో ఇప్పుడు నేను చూసారా ఎలా అనే విధంగా ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే హీట్ మీద పాకం అనేది కిందకి వెళ్తుంది కాబట్టి అది కిందది పైకి, పైది కిందకి అనుకోవాలని చెప్పి ఈ విధంగా నేను వేసుకుని ఇలా అంటున్నా. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఏదైనా స్టీల్ ట్రై మీద అయినా వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. సో నాకు కంఫర్ట్గా ఉండాలని చెప్పి ఈ విధంగా నేను వేసుకోవడం జరుగుతుంది. సో నువ్వులు అనేది చూసారా, పాకం అనేది నువ్వులకి సమానంగా వేసుకుంటే మనకి చుట్టుకోవడానికి, తినడానికి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా బౌల్స్ కింద చేస్తాను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను కొద్దిగా తీసుకొని ఈ విధంగా అంటున్నాను. సో పీసెస్ చిన్న చిన్న పీసెస్ తీసుకుని, అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకటి వచ్చి ఒక 15 grams అలా ఉంటుందండి లడ్డు. సో ఈ విధంగా వేసుకున్నాను. సో పని చేసిన వాళ్ళు ఈ విధంగా రఫ్ చేసేస్తూ ఉంటారండి, ఇలా రౌండ్. కానీ మిషన్లో కూడా చేసుకోవచ్చు, అది కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మీకు తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైనా చిన్న షాపుల్లో అయినా చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఇలా మీకు చూపిస్తున్నానండి. చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో. సో అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూసారు కదండి ఈ విధంగా చేస్తాను, మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది రెసిపీ అనేది. సో మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే కేజీ 1100 grams బెల్లం తీసుకోండి, ఒక 1 kg నువ్వులు తీసుకోండి. అంటే నువ్వులకి కేజీ కాబట్టి ఒక 100 grams అనేది బెల్లం ఎక్స్ట్రా ఉండాలి. మీకు పాకం థిక్నెస్ కూడా వీడియోలో చెప్పినట్టు ప్రొఫెషన్కి అయినా ఇంట్లో వాళ్ళకైనా ఒకటేలా ఉంటుందండి. చిన్న చిన్న చేంజెస్ అవి మీకు ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తున్నాను. పాకం థిక్నెస్ అనేది మనం అరిసెలు పట్టుకుంటాం చూసారా, దాని మీద ఒక 50% అనేది ఎక్కువ ఉండాలండి, ప్యూర్ బెల్లం కాబట్టి. మీరు షుగర్ వేసుకున్నారనుకోండి, అది తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కాకపోతే ఏమవుతుందంటే ప్యూర్ బెల్లం అనేది కాదు కాబట్టి సో అది వేరేగా ఉంటుంది టేస్ట్, ఇది వేరేగా ఉంటుందండి. ప్యూర్ బెల్లం అయితే ఈ విధంగా తీసుకోండి. 1 kg నువ్వులు తీసుకోండి, 1100 grams బెల్లం తీసుకోండి, ఒక 3 grams అనేది మీరు లెమన్ వేసుకునే వాళ్ళైతే హాఫ్ లెమన్లో ఇంకొక హాఫ్ చేసి వేసుకోండి, సరిపోతుంది. లేదు మీకు లెమన్ అవైలబుల్ లేకపోతే మీకు దగ్గరలో ఎక్కడైనా కిరాణా షాప్ ఉంటే సో అక్కడికి వెళ్ళి అయినా చిన్న పట్టిక తీసుకోండి, ఒక 3 grams వేసుకోండి, సరిపోతుంది. పల్లీలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు ప్యూర్ నువ్వులుండ మేము తింటాము అనుకున్న వాళ్ళైతే అలాగైనా తినవచ్చు, పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా చెప్పిన టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి, చాలా బాగా వస్తుంది రెసిపీ అనేది. నువ్వులు అనేది అందరికీ హెల్త్కి మంచిది కాబట్టి ఒకసారి ఈ టైప్లో కూడా చేసి చూడండి. నేను చెప్పిన స్టైల్లో చాలా బాగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, ఇలాంటి రెసిపీస్ మరింతమంది చూడడానికి వెళ్తుంది కాబట్టి వీడియో అనేది ఖచ్చితంగా మర్చిపోద్దండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.